హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో రైతులకు ఉండేంత నష్టం నాకు తెలిసి ఇంకెవ్వరికీ జరగదు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏంటి అంటే బర్త్ వాళ్ళు బలిసిన వాళ్ళు వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ రైతులకి అలా ఉండదు కదా. రైతులు ఏంటి అంటే పంట మీదే ఆధారపడి ఉంటారు. పెట్టుబడి పెడతారు. వచ్చిన దాన్ని ఆ పెట్టుబడికి తెచ్చిన అప్పులు కట్టుకోవటానికే సరిపోతాయి. వాళ్ళు దాచుకునేది, మిగిలించుకునేది ఏమీ ఉండదు. ఏదో 3 పూట్ల తినటానికి, దాచుకోవటానికైతే ఏమీ ఉండదు. అలాంటి రైతులకే చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూడు ప్రతి సంవత్సరం, ప్రతి సీజన్ ఏదైనా సరే వరి దగ్గర నుంచి వరి కానీ, మ్యాంగోస్ కానీ, ఏదైనా పంట సపోటా కానీ, ఎక్కడైనా రైతులకి అన్యాయం ఎందుకు జరుగుద్దో ఇప్పటివరకు నాకు అర్థం కాదు. ఏమో ఆ దేవుడికి కూడా జాలి ఉండదేమో! ఇలా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ మీదే ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలా గాలి, తుఫాను మే ఎండింగ్ ఆర్ జూన్ మిడిల్‌లో వస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అయింది. ఈ గాలి, తుఫాను వల్ల మామిడి తోటలిప్పుడు మెయిన్‌లీ మామిడికాయలొచ్చే సీజన్ ఇది. ఆ గాలి, తుఫాను వల్ల మామిడికాయలు ఎంతో నష్టం. ఈ తుఫాను వచ్చినప్పుడల్లా చెట్లకున్న మామిడికాయలన్నీ కూడా కిందే ఉంటాయి. అవి చూసి ప్రతి రైతు గుండె తరుక్కుపోతుంది. ఏముంది రాలిపోయిన కాయలే కదా మార్కెట్‌కేసుకెళ్దాం అనటానికి కూడా ఉండదు. ఇలా గాలి తుఫాన్‌కి వచ్చిన కాయలు మార్కెట్‌లో కూడా ఎవ్వరు కొనరు. కేజీ రూ. 50 అయితే రూ. 10కి కొంటారు. ఏమొస్తుంది? రూ. 10కి ఈ రోజుల్లో ఏమొస్తుందసలు? చూడండి ఆ కాయలు చూడండి ఎలా రాలిపోయి ఉన్నాయో. ఈ పరిస్థితి చూస్తే ఏ రైతైనా తట్టుకోగలడా? నిన్న వచ్చిన గాలి తుఫాన్‌కి 80% కాయ చెట్టుది కిందే ఉంది. మామూలుగా మామిడికాయ కోతలప్పుడు ఇలా కాయలన్నీ రాలుతూ ఉంటాయన్నమాట. పైనుంచి కాయలు కోసి అలా కిందేస్తూ ఉంటే కింద కొంతమంది జనాలుండి తీస్తూ ఉంటారు. బట్ ఇప్పుడేంటంటే అంతా రివర్స్. కేవలం గాలి తుఫాన్ వచ్చేసి కాయంతా కిందే ఉంది. చూడండి ఇవి తోతాపురి కాయలు, బంగినపల్లి కాయలివి. ఇవి చెట్టుకి పండితే ఉండే టేస్ట్ ఇంకా పండేసినా గానీ ఎక్కడ బయట కొన్నా కూడా ఉండదు. అలాంటి కాయి ఈ బంగినపల్లి కాయ అయితే 60% కాయ కిందే ఉంది. ఈ సంవత్సరం కాపే చాలా తక్కువ వచ్చింది ప్రతి చోట కూడా. ఆ తక్కువలోనే ఈ తుఫాను ముందే రావటం వల్ల ఇంకా లాసు. ఆ కాయలు ఏం చేయలేము. మేము వెళ్ళి పడేయటం తప్ప. లేదు అంటే ఊర్లో చుట్టుపక్కన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి పంపించుకోవడం. ఏం చేసుకుంటారు ఆ పచ్చికాయలు? అవి మాగబెట్టుకున్నా మాగవు. ఆ సొనసొనగానే ఉంటాయి. సో, నేను మా నాన్న పొద్దున్నే వెళ్ళి కాయలు ఏరుకుంటూ ఉన్నాం. చెట్టుకు పండిన రసం కాయ అది. చాలా టేస్ట్ ఉంటుంది. అవి చూసి మా నాన్న ఒక్కడే వేరలేక ఆయన గుండె తరుక్కుపోయి 6 గంటలకే నాకు ఫోన్ చేసి చేలోకి రమ్మంటే ఎళ్లి ఇద్దరం కష్టపడుతూ ఉన్నాం. వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి చిన్న వాళ్ళని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.